హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ చూస్తారు కదా పై నెట్వర్క్ నుంచి రీసెంట్లీ 3 డేస్ నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో మన ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు, ఎందుకంటే మా విలేజ్కి అయితే వెళ్ళాను అనమాట. నేను ఒక్కపోదు అయితే ఉంటాం కదా, రంజాన్ మాసం కాబట్టి ఒక్కపోదు ఉన్న వాళ్ళందరినీ భోజనాలు అనేది పెట్టించాను అనమాట. నేను మా విలేజ్కి అయితే వెళ్ళి, మా ఊరికి అయితే వెళ్ళి దగ్గర ఊరు మొత్తం ఆల్మోస్ట్ ఒక 500 మందిని భోజనాలు అయితే పెట్టించాను అనమాట. సో మార్చి 14న ఆ రోజే నేను దావత్ అయితే ఇచ్చాను అనమాట మా ఊర్లో. సో ఆ రోజు అప్డేట్స్ అయితే వచ్చాయి, బట్ నాకు వీలైతే కుదరలేదు వీడియో చేయడానికి, అసలు టైమే లేదు అక్కడ. ఇంకొకటి మా ఊర్లో సిగ్నల్ ప్రాబ్లం అన్నమాట. సో సిగ్నల్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అనేవి కూడా చేయలేకపోయా. చేద్దాం అనుకున్నా కానీ బట్ పనిలో పడి బిజీగా ఉండిపోయి వీడియోస్ అనేవి చేయలేకపోయా. సో అక్కడ నుంచి ఈరోజు ఎంత డేటు, మార్చి 18వ తారీఖు అనమాట. మార్చి 18వ తారీఖు కాబట్టి ఈరోజు వచ్చి వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. మార్చి 14న ఏ అప్డేట్స్ అయితే వచ్చాయో దాని మీద క్లియర్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ అయితే చేస్తాను. అలాగే ఈరోజు వీడియోలో మీకు వాలెట్కి సంబంధించి చాలా మందికి ఇక్కడ మైగ్రేషన్ అయిన వాళ్ళకు, మైగ్రేషన్ కాని వాళ్ళకు ఇక్కడ థర్డ్ స్టెప్లో ఆరెంజ్ కలర్లో పడిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ వాలెట్కి సంబంధించి పాస్పేర్ అనేది ఎవరైనా అదర్ మొబైల్లో ట్రై చేసినా ఓపెన్ చేయడానికి మీ వాలెట్, సో ఇక్కడ మీ వాలెట్ అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్లో పడిపోతుంది అనమాట. ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేసినా కానీ మీ వాలెట్ అనేది థర్డ్ స్టెప్ అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్లో అయితే పడిపోతుంది. కేవైసీ అయినా అవ్వకపోయినా, మైగ్రేషన్ అయినా అవ్వకపోయినా మీ వాలెట్ని ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఇక్కడ థర్డ్ స్టెప్లో వాలెట్ అనేది చేంజ్ చేసుకోమని ఇక్కడ ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉంటుంది పైకర్ టీమ్ అనమాట. సో వాలెట్ అనేది చేంజ్ చేసుకోవాల్సిందే, తప్పితే మీరు ఏం చేయలేరన్నమాట. మీకు మైగ్రేషన్ అయినా అవ్వకపోయినా, సో మైగ్రేషన్ అయిన వాళ్ళు కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. సో వాలెట్ అనేది తప్పనిసరిగా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాల్సిందే. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరూ వాలెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఎలా వాలెట్ చేంజ్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. వాలెట్ అనేది ఎవరైతే పాస్పేర్ మర్చిపోయారో సో వాళ్ళందరూ వాలెట్ అనేది చేంజ్ చేసుకోండి. వాలెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మొన్న మార్చి 13న ఒక వీడియో అది చేసా, వాలెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది. సో ఆ వీడియో చూసి మీకు అవుతుంది అనమాట, వాలెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. సో ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను వాలెట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ అలాగే ఫాలో అయితే అవ్వండి. వాలెట్ చేంజ్ చేసుకున్న తర్వాత రేపు మీకు చాలామందికి ఇక్కడ 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళకు అప్డేట్ అయితే వచ్చింది కదా. సో మైగ్రేషన్ ఏ వాలెట్కి చేసుకుంటారు మీరు అని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్ గురించి ఈవినింగ్ వీడియో అయితే వస్తుంది అనమాట. మైగ్రేషన్ అనేది అంటే మీరు 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఏ వాలెట్లోకి మీకు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అనేది క్లియర్గా ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాలెట్ అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. లేదా వేరే వాలెట్లోకి కావాలంటే కనుక చేంజ్ వాలెట్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీరు వాలెట్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్లీ మీకు ఈవినింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీని గురించి వదిలేయండి. వాలెట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వాలెట్ అడ్రస్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ అప్డేట్, ఇప్పుడు వచ్చిన అప్డేట్ గురించి మీకు నెక్స్ట్ ఈవినింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 3 లైన్స్ అయితే ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ నెట్ అని ఉంటుంది, హోమ్ మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది, మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్, క్రియేట్ పై వాలెట్, ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో పడిపోయి ఉంటుంది అనమాట, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో క్రియేట్ ఏ న్యూ వాలెట్ ద పై బ్రౌజర్ అండ్ రీకన్ఫర్మ్ హెయిర్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ న్యూ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ న్యూ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిందే మనము, వేరే ఆప్షన్ అయితే లేదనమాట మనకు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు కేవైసీ కూడా సబ్మిట్ అయితే చేసాము. 8th స్టెప్ వరకు మనం గ్రీన్గా అయితే ఉంది ఆల్రెడీ మనకు. 9 స్టెప్ ఒక్కటి కాలేదు. సో ఇంకొంతమందికి 9 స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా ఇప్పుడు థర్డ్ స్టెప్ అనేది ఆరెంజ్ కలర్లో పడిపోయిన తర్వాత సో ఇక్కడ 6th స్టెప్ నుంచి టోటల్గా బ్లాక్ అండ్ వైట్ మారిపోయింది. సో ఎందుకు అనేది మీకు ఇందాక చెప్పాను కదా, మీ వాలెట్ అనేది వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి ఇక్కడ టోటల్లీ ఫస్ట్ నుంచి మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. సో ఏం లేదు, మీరు చేయాల్సిన పని ఇక్కడ సింపుల్గా ఇక్కడ థర్డ్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ పాస్పేర్ అయితే అడుగుతుంది అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని ఉంటుంది కింద బ్లూ కలర్లో. సో ఇక్కడ ఆల్రెడీ ఈ వాలెట్కి సంబంధించి పాస్పేర్ అయితే ఉంది మీకు, కాకపోతే ఇక్కడ ఆ పాస్పేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో న్యూ వాలెట్ అనేది మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు జనరేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ 24 hours పాస్పేర్ అయితే వస్తుందన్నమాట. ఈ 24 hours పాస్పేర్ అనేది ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి జాగ్రత్తగా.
సో ఎక్కడైనా నోట్ చేసి ఎత్తి పెట్టుకోండి పాస్వేర్ అనేది. అలాగే ఇక్కడ కాపీ అని ఉంటుంది, కాపీ మీద క్లిక్ చేయండి. ఫింగర్ పిన్ ఉంటే కనుక మీ మొబైల్కి సో యూజ్ ఫింగర్ పిన్ మీద క్లిక్ చేసి ఫింగర్ పిన్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో ఎందుకైనా మంచిది అనమాట, సేఫ్గా అయితే ఉంటుంది కాబట్టి. సో 24 hours పాస్వేర్ అనేది కాపీ చేసుకున్నాము, స్క్రీన్ షాట్ తీసేది పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ ఫింగర్ పిన్ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సేఫ్. అలాగే కాపీ చేసుకున్న పాస్వేర్ అనేది మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ కొత్త వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది, మీ యూజర్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఫింగర్ పిన్ ఎనేబుల్ ఉంటే ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. మీ మొబైల్కి మళ్ళీ ఫింగర్ పిన్ అయితే అవుతుంది అనమాట, ఎనేబుల్ చేయండి. సో లేకపోతే క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మీకు వాలెట్ అనేది కంప్లీట్గా అయిపోయింది. వాలెట్ అడ్రస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. EE2Z అని ఉంది, లాస్ట్ 4 digit అనమాట నా వాలెట్ అడ్రస్. అలాగే ఇక్కడ సైన్ అక్నాలజ్మెంట్లో అదే పాస్వర్డ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. 24 hours పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి, KEE2Z అని ఉంది. సో ఇక్కడ సైన్ అక్నాలజ్మెంట్లో కూడా సేమ్ వాలెట్ అడ్రస్ అయితే ఉంది, థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అయితే ఉంది అనమాట. అలాగే టోటల్గా ఇంతకుముందు మనము KYC కూడా కంప్లీట్ చేసాం కాబట్టి సో ఫస్ట్ ఎలా అయితే ఉందో మా అకౌంట్ అలాగే వచ్చేసింది అనమాట. సో 9 step అనేది కంపెనీ అప్రూవల్ చేస్తుంది, కానీ మనం చేయాల్సిన ఏం లేదు, జస్ట్ మైనింగ్ చేస్తూ ఉండిపోవడమే. సో అర్థమైందిగా, ఇక్కడితో మీ వాలెట్ అడ్రస్ అనేది కంప్లీట్గా అయిపోయింది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, మీ పై బ్రౌజర్లో అలాగే థర్డ్ స్టెప్లో సైన్ అక్నాలజ్మెంట్లో సేమ్ వాలెట్ అయితే ఉండాలి అనమాట. సో అర్థమైందిగా, ఇలా వాలెట్ అడ్రస్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత పై బ్రౌజర్లో వాలెట్ అడ్రస్, థర్డ్ స్టెప్లో వాలెట్ అడ్రస్, అలాగే సైన్ అక్నాలజ్మెంట్లో వాలెట్ అడ్రస్ సేమ్ అయితే ఉండాలి. సో థర్డ్ స్టెప్లో సైన్ అక్నాలజ్మెంట్లో ఒక వాలెట్ అడ్రస్, పై బ్రౌజర్లో ఒక వాలెట్ అడ్రస్ ఉంటే కనుక మీరు మళ్ళీ చేంజ్ అయితే చేసుకోండి. కరెక్ట్ అయితే ఉండాలి పై బ్రౌజర్లో, అలాగే థర్డ్ స్టెప్లో సైన్ అక్నాలజ్మెంట్లో కరెక్ట్ ఉంటే కనుక రేపు 9 step అనేది గ్రీన్గా మారిన తర్వాత, మైగ్రేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 9 stepలో కూడా అదే వాలెట్ అడ్రస్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఆ వాలెట్ అడ్రస్కి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి ఇక్కడ. సో అర్థమైందిగా, ఇలా వాలెట్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత సో ఇవాళ వచ్చింది కదా March 14th అప్డేట్, ఈ వాలెట్ అడ్రస్కి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అని ఇక్కడ కన్ఫర్మ్ చేయమంటుంది ఇక్కడ మీకు. సో ఈమెయిల్కి వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట, ఈ వాలెట్ అడ్రస్కి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. సో ఇలా వాలెట్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.